హలో, ఈరోజు బందోస్ చేసుకుందాము. దానికి ఫస్ట్గా మనం ఒక కప్పు బొంబాయి రవ్వని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక పెద్ద బంగాళదుంపని పీల్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చాలా మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఇందాక చేసుకున్న బొంబాయి రవ్వను వేసుకొని కొంచెంగా నీళ్లు పోసుకుంటా దోశ బ్యాటర్లా చాలా మెత్తగా అయ్యేటట్టుగా చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. పచ్చి బంగాళదుంప వేసాం కాబట్టి ఇప్పుడే ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. 15 మినిట్స్ అయ్యాక ఇందులోకి కొంచెం ఉల్లిపాయలు, 2 నుంచి 3 పచ్చిమిర్చి, ఒక చిన్న టమోటా, అలానే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఒక పావు స్పూన్ సోడా ఉప్పు కూడా వేసుకొని దీన్ని ఇంకొక 15 మినిట్స్ పాటు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ దోశ పిండిని ఒక గరిటె వేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత మళ్ళీ తిప్పుకొని ఇంకో 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అటు తిప్పినప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు నేను ఇంకొక దోశ కూడా వేస్తున్నాను. దీన్ని కూడా తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా 2 రెడీ అయినాయి. ఇది పల్లీ చట్నీతో కానీ టమోటా చట్నీతో కానీ చాలా బాగుంటాయండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఓపెన్ చేసి చూస్తే లోపలంతా కూడా ఉడికుంటుంది, అలానే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.